యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పాడి రైతులు ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మదర్ డైరీ సంస్థ నుంచి 8 నెలలుగా పాల బిల్లులు మంజూరు చేయట్లేదు. పాడి రైతులందరూ కూడా అప్పుల పాలవుతున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పైగా మదర్ డైరీ ఆస్తులు అమ్ముతూ ఉన్నారు, మదర్ డైరీని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్సెంటివ్ ఇస్తూ ఉన్నారు, ప్రోత్సాహాలు అందించి మదర్ డైరీ సంస్థను కాపాడుతామని ఎన్నికల హామీలను మాటిచ్చారు. కానీ ఇప్పటివరకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క అడుగు కూడా ముందు పడట్లేదు. పైగా మదర్ డైరీ ఆస్తులు అమ్ముతూ ఉన్నారు, మదర్ డైరీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు సందర్భంగా వాపోతూ ఉన్నారు. వెంటనే పాల బిల్లులు మంజూరు చేయాలి, రైతులకు ఇన్సెంటివ్ ఇచ్చి పాడి రైతులను కాపాడాలంటూ కూడా వారి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కుంటపోత వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధాన్యంతో కూడా తడిసి ముద్దవుతోంది. ధాన్యం నీటిలో కొట్టుకుపోతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. చౌటుప్పల్, ఒలిగొండ, నారాయణపురం, మోత్కూరు సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎక్కడికక్కడ కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది, వర్షార్పణమైంది. దీంతో రైతులు కన్నీరు మున్నీరు గెలిపిస్తూ ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా కూడా నీటి కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంతోనే తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దిందంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 10 రోజులు అవుతా ఉంది, ఇప్పటివరకు కూడా కొనుగోలు ప్రారంభించలేదు. ఒక్క బస్తా కూడా ధాన్యం అనేది కాంట వేయలేదు, లారీలు పెట్టట్లేదు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు అనేది ప్రారంభమే కాలేదంటూ కూడా వాళ్ళ సందర్భంగా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించిన మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండలో భారీ వర్షం కురిసింది. ఒక్క రాత్రిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో ఒలిగొండ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమయ్యాయి. పలు కాలనీలో ఇళ్లలోకి నీరు రావడంతో సామాగ్రి అంతా కూడా వంట సామాగ్రి అంతా కూడా తడవడంతో రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సామాగ్రి అంతా కూడా బయట ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి, లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా ఒలిగొండకు సంబంధించినటువంటి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో వడ్డీ ఆశ చూపి అమాయకుల్ని మోసం చేస్తుంటే కేటుగా అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. బాలాజీ నాయక్ అనేటువంటి వ్యక్తి దేవరకొండ నియోజకవర్గం పడమటి తండాకు సంబంధించినటువంటి వ్యక్తి అధిక వడ్డీ ఆశ చూపి 116 రూపాయలు 10 రూపాయల ఆశ చూపి చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనుల నుంచి 50 కోట్ల మేర వసూలు చేశాడు. ఐపీ పెట్టి కోర్టులో వేసి వారందరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరగడంతో ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపైన పీడీ యాక్ట్ నమోదు చేసి జైలు పంపించారు పోలీసులు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగినటువంటి ప్రజావాణి కార్యక్రమానికి జగిత్యాల జిల్లా నుంచి పలు గ్రామాల రైతులైతే తరలివచ్చారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా రావడం జరిగింది. కారణం యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటికీ తమకు ఇవ్వాల్సినటువంటి రైతు బోనస్ను తమకు అందజేయలేదు. ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా ముగిసేటువంటి సందర్భము. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పంటలు కోతకు వస్తున్నటువంటి సిచ్యువేషన్లో గత సీజన్లో ఇచ్చినటువంటి హామీ ఇచ్చిన ప్రకారము తమకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమకు పూర్తి స్థాయిలో అంటే ఈ రైతు బోనస్ రాని పక్షంలో తమంతా కూడా వచ్చే సోమవారము భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈ సన్న బియ్యం పండించినటువంటి రైతులకు సంబంధించి వారితో ధర్నా నిర్వహిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. అలాగే ఇప్పటికే అంటే ఈ సీజన్కు సంబంధించి ఎరువుల ధరలు, ఇతర ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో తమకు బోనస్ ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులైతే డిమాండ్ చేశారు. మరొక వార్త, కోరుట్ల నియోజకవర్గం మోహన్ రావుపేట గ్రామానికి చెందినటువంటి ప్రజ్ఞేష్ అనేటువంటి ఒక చిన్న బాలుడు ఇవాళ జిల్లా కలెక్టరేట్కు వచ్చాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లితో కలిసి తమ్మునితో కలిసి కూడా రావడం జరిగింది. అయితే ఇంటి తగాదాలతో అంటే భూ తగాదాలతో తన తండ్రిని హత్య చేశారు. అయితే ఆ క్రమంలో తనపై కూడా దాడికి పాల్పడ్డారు. అయితే తనకు న్యాయం చేయాలి, తమకు రావాల్సినటువంటి భూమిలో వాటాకు కింద రావాల్సినటువంటి భూమి తమకు అప్పగించాలని సందర్భంగా బాలుడు అయితే జిల్లా కలెక్టర్ను కోరారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. జిల్లా కలెక్టర్కు కూడా అనేక సార్లు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి వారికి ఎటువంటి న్యాయం చేస్తారు? ఇప్పటికే ఇంట్లోంచి వెళ్ళగొట్టడంతో బాబాయ్, తాత అలాగే మరొక 6 వ్యక్తులు కలిసి తన భర్తను చంపి ఆ తర్వాత తమను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. తాము ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని చెప్పడం జరిగింది. మరి వారికి ఎటువంటి న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది.
ఇక జగిత్యాల రూరల్ పిఎస్కు కూతవెట్టు దూరంలో జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామంలో భారీ చోరీలు జరిగాయి. దాదాపు 4 నుంచి 5 ఇండ్లలో ఏకకాలంలో చోరీకి పాల్పడ్డ నిందితులు దాదాపు 10 నుంచి 15 తులాలకు పైగా బంగారము, 40 తులాలకు పైగా వెండి, అలాగే 3 లక్షలకు పైగా నగదుతో పాటు ద్విచక్ర వాహనాన్ని కూడా అపహరించారు. అయితే దీనిపైన ఉదయాన్నే గమనించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు, యజమానులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ మాధ్యమంలో విచారణ జరిపి ఆ తర్వాత పూర్తిగా దీనిపైన లోతుగా దర్యాప్తు జరుపుతున్నాం, సీసీ కెమెరాలు విచారణ జరుపుతామని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అదే రోజు అంటే నిన్న రాత్రి చోరీ జరిగినటువంటి సమయంలో అదే ప్రాంతంలో ఒక పెళ్లి బరాతు కొనసాగుతోంది. ఈ క్రమంలో నిందితులు అదే అదనుగా భావించి చోరీకి పాల్పడ్డట్టు మనకు అర్థమవుతుంది. అలాగే అక్కడే రెక్కి ముందు రోజు నుంచి కూడా రెక్కి నిర్వహించినట్టయితే స్థానికంగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కొమరంభీం చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ర్యాలీగా తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని, తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యాలు స్కూలుకు రానివ్వడం లేదని, గత 15 రోజులుగా కూడా తమ పిల్లలు స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజులను వెంటనే చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ పైనే దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అలాగే ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఈ దాడిని ముక్త కంఠంగా ఖండించాలని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్ల జెండాలు పట్టుకొని ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ జస్టిస్ గవాయిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో తమ ఆందోళన దశవారీగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో గత నెల రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అఖిలపక్షం రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చిన అఖిలపక్షం నేతలు జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తూ భారీ వర్షాల కారణంగా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా పత్తితో పాటు సోయా పంట, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించామని, ఇప్పటివరకు కూడా ప్రభుత్వము నష్టపరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర బృందాలు, రాష్ట్ర బృందాలు జిల్లాలో పర్యటించి పంట నష్టంపై అంచనా వేయాలని, ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి దినసరి కార్మికుల నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరింది. 32 రోజుల నుంచి కూడా వాళ్ళు వివిధ రూపాల్లో, వివిధ దశల్లో రకరకాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా ఇప్పటి వరకు కూడా వాళ్ళను పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఏకంగా ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి దినసరి కార్మికులు అమ్రాబాద్ మండలం మన్ననూరులో ఉన్నటువంటి ఐటీడీఏ కార్యాలయం వద్ద 72 రోజుల నిరవధిక దీక్షకు వాళ్ళు పిలుపునివ్వడంతో ఈరోజు ఆ నిరవధిక దీక్ష ప్రారంభమైంది. దానికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు తరలి వచ్చి దీక్ష చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా అక్కడే నిరవధికంగా దీక్ష చేస్తామని చెప్పేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా వాళ్ళు కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా, నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోగా
గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చేటువంటి 13,000 జీతాన్ని 11,700కు కుదించడంతో పాటు కొన్ని నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని చెప్పేసి పలు డిమాండ్లతో కూడినటువంటి నిరవధిక సమ్మె చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉన్నతాధికారులు స్పందించి తమ సమ్మెను విరమించాలంటే ఖచ్చితంగా తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెను విరమించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా దినసరి కార్మికులు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఆశ్రమ పాఠశాలల పరిస్థితి గాడి తప్పింది. పూర్తి స్థాయిలో వాళ్లకు వంటలు విద్యార్థులకు సక్రమంగా చేసేవాళ్ళు లేక, అక్కడ క్లీన్ చేసేవాళ్ళు లేక, పనులు చేసేవాళ్ళు లేక పూర్తి స్థాయిలో ఆశ్రమ పాఠశాలలన్నీ కూడా గాడి తప్పడంతో అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దినసరి కార్మికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించి వాళ్ళు పనుల్లో చేరే విధంగా చూడాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిపిఆర్ ద్వారా ఆకస్మిక మరణాలను అరికట్టడమే కాకుండా సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ డిఎంఎండ్హెచ్ఓ రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు అక్కడ వచ్చేటువంటి సిబ్బంది అందరికీ కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో సిఆర్ ఎలా చేయాలి, ఏ పరిస్థితుల్లో చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి ఆయన కూలంకుషంగా కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ ముందు జిల్లా అధికారులతో పాటు సిబ్బంది అందరికీ కూడా పూర్తి అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలని చెప్పేసి, సిపిఆర్ చేసే విధానాన్ని నేర్చుకోవాలని చెప్పేసి ఇది రాబోయే రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అన్ని విద్యాలయాల వద్ద కూడా ఈ సిపిఆర్ పై అవగాహన కల్పిస్తామని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి రవికుమార్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒకరైనా ఖచ్చితంగా సిపిఆర్ చేసే విధానంపై అవగాహన పెంచుకోవాలని చెప్పేసి అన్ని స్థాయిలో అధికారులు కూడా దీనిపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి దీని పట్ల పూర్తి స్థాయిలో జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చేపట్టాలని అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవసహాయంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి రవికుమార్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా, పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నామంటూ కూడా ఒక ప్రకటనలో తెలిపారు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులైనటువంటి పోలీసుల యొక్క ప్రాణాలు త్యాగం చేసిన పోలీసుల త్యాగాలను స్మరించుకోవడానికి ప్రతి ఏడాది కూడా అక్టోబర్ 21 తేదీన పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా ఈ ఏడాది కూడా పోలీస్ ఫ్లాగ్ డేలో భాగంగా విద్యార్థులకు పోలీసుల యొక్క సంబంధించినటువంటి పూర్తి వేల పైన కూడా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం అన్నట్టు కూడా ఆయన తెలపడం జరిగింది. 6వ తరగతి విద్యార్థి నుండి పీజీ విద్యార్థి వరకు కూడా ఎవరైనా కూడా ఈ యొక్క పోటీలో పాల్గొనవచ్చు అంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఆన్లైన్ ద్వారా పోలీసులు పంపించినటువంటి ఒక లింక్ ద్వారా కూడా ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారానే వ్యాసరచన చేయడం జరుగుతుంది. ఇందులో మంచి ప్రతిభ కనబరిచినటువంటి వారికి రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా 1, 2, 3 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటూ 3 బహుమతులు ప్రదానం చేస్తున్నామంటూ కూడా వెల్లడించారు. అంతేకాకుండా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా 1, 2, 3 బహుమతులు కూడా ప్రదానం చేస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. విద్యార్థులంతా కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా వ్యాసరచన పోటీలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలను నిర్వహించడంలో పోలీసుల యొక్క బాధ్యత, విద్యార్థులు, యువత మత్తు పదార్థాల పట్ల ఏ విధంగా దూరంగా ఉండాలనే 2 అంశాలపైన కూడా ఈ యొక్క వ్యాసరచన పోటీలు ఉంటాయంటూ కూడా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకే రోజు 4 చనిపోవడం బాధాకరం అంటూ కూడా వారికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు తోటి ఫీల్డ్ అసిస్టెంట్స్తో పాటుగా ఇతర ఉద్యోగులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోవడం జరుగుతుంది. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం తమపైన ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో పే స్కేల్ వెంటనే అమలు చేయాలి. పండుగ అని కాకుండా ఏదైనా ఇతరత్ర ఏ అవసరాలు ఉన్నాయో ఆర్థికంగా ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుకోలేక అనేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కూడా ఇలా అర్ధాంతరంగా చిన్న చిన్న కారణాలతో చనిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం మాపైన ప్రత్యేక దృష్టి సారించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఉపాధి హామీ అసిస్టెంట్లు కూడా వెల్లడించడం జరిగింది.
మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే లక్షర్పేట మండలం జెండా వెంకటాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు గడప గడపకు తిరుగుతూ 20 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు ఎంతెంత బాకీ పడ్డదో వివరించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిరిపూర్టి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సిరిపూర్టిలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలోని విద్యార్థులను వివిధ గురుకులాల్లోకి సర్దుబాటు చేయడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే నూతన గురుకులాన్ని ఏర్పాటు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కెరామెరి, లింగాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో కంది, పత్తి పంటల మాటున సాగు చేస్తున్నటువంటి 55 లక్షల రూపాయల విలువగల 536 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి 53 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. గంజాయి సాగు చేసినా విక్రయించిన చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ఆందోళన నిర్వహించారు. సుప్రీంకోర్టులో సీజేఐ గవాయిపై ఓ న్యాయవాది దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీగా గంజాయి తరలిస్తున్నటువంటి ముఠా గుట్టు రట్టు చేశారు. సుజాత్ నగర్ సమీపంలో ఒక కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దాదాపు 5 క్వింటాల గంజాయి ఉన్నట్టుగా గుర్తించారు. దీని బహిరంగ మార్కెట్ విలువ దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సంబంధించినటువంటి సిసిఎస్ అట్లాగే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులతో పాటు సుజాత్ నగర్ పోలీసులు పక్కా సమాచారం మేరకు ఈ రైడ్ చేసినట్టుగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీనగర్ సమీపంలో కంటైనర్లో లోడ్ చేసి రాజస్థాన్కి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఒడిశా జిల్లా రాష్ట్రాల సరిహద్దులో గంజాయిని కొనుగోలు చేసి భద్రాచలానికి సమీపంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీనగరం గ్రామంలో కంటైనర్లో లోడ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీని విలువ దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు కూడా ఒకరు మహారాష్ట్ర, మరొకరు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు తెలియజేశారు. మరొక 2 పరారీలో ఉన్నారని, మొత్తం గంజాయి ముఠాకు సంబంధించినటువంటి సమగ్ర విచారణ కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 59 కేసులలో 188 మంది గంజాయి రవాణా చేసినటువంటి అక్రమార్కులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 5,200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా దీని మార్కెట్ విలువ దాదాపు 25 నుంచి 26 కోట్ల రూపాయల దాకా ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మేళ్లమడుగు గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లో ఎవరూ లేని సందర్భంలో ఎగసిపడినటువంటి అగ్నికీలలకు మొత్తం ఇల్లంతా దగ్ధమై బూడిద అయిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు కాలి బూడిద అయిపోయాయి. మేళ్లమడుగు గ్రామానికి చెందినటువంటి వట్టం నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో అగ్నికీలలు ఎగసిపడినట్టుగా గ్రామస్తులు తెలియజేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించలేదని, ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడడంతో గ్రామస్తులంతా మంటలను అదుపు చేస్తూనే మరోపక్క అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఊటాహుటిన ఘటనా స్థలం జరిగినటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చి జరిగినటువంటి ఆస్తి నష్టాన్ని అంచనా వేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. వట్టం నాగేశ్వరరావు కుటుంబం మొత్తం ఇల్లంతా కాలిపోవడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిజర్వేషన్ సాధన సమితి నేతృత్వంలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలయ్యేలాగా పోరాటం జరపాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 18వ తేదీన జరగబోతున్నటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్కు అన్ని వర్గాలు సహకరించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. వ్యాపార వర్గాలతో పాటు సామాన్య ప్రజలు, బీసీలకు సంబంధించినటువంటి అన్ని సంఘాల నాయకులు కూడా ఈ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి హామీ 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామని చెప్పారో ఆ మేరకు న్యాయపరమైన చిక్కులు లేకుండా, కోర్టుల్లో కేసులు వేయకుండా తక్షణమే 42% రిజర్వేషన్ అమలయ్యేలాగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర్ సమీపంలో ఒక ఆటో బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి 5గురిలో 2కు తీవ్ర గాయాలైనాయి, మరొక 3గురికి స్వల్ప గాయాలైనాయి. క్షతగాతులందరినీ పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాతులు కల్లూరు మండలం గన్యాతండాకు చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి గ్రామంలో పెళ్లి సంబంధం నిమిత్తం వెళ్లి మాట్లాడుకొని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. క్షతగాత్రాలను స్వల్ప గాయాలు కావడంతో పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరి, పత్తి, మొక్కజొన్న పంటలైతే రైతులు నష్టపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొక్కజొన్న పంట మార్కెట్లకు చేరినటువంటి సందర్భంలో భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న అంతా కూడా తడిసి ముద్దైనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా వరంగల్లో ఉన్నటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద 2వ మార్కెట్ అయిన ఏనుమాముల మార్కెట్తో పాటు నర్సంపేట వ్యవసాయ మార్కెట్, అదేవిధంగా మహబూబాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో అప్పుడే తెచ్చినటువంటి మొక్కజొన్న అంతా కూడా రైతాంగం నష్టపోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. మొక్కజొన్న అంతా కూడా తడిసి ముద్దైంది. ఆ తడిసిన మొక్కజొన్నను గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా రైతాంగం నుంచి వినిపిస్తూ ఉంది. మరోవైపు కోతకు ఉన్నటువంటి వరి పంట, అదేవిధంగా పత్తి కూడా నష్టపోయినట్లుగా మనకు సమాచారం అవుతుంది. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే పంట నష్టంపై అంచనా వేయాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, అట్లాగే బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దనే ప్రధాన డిమాండ్ మేరకు ఈరోజు సిద్దిపేట బంద్ నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ముఖ్యంగా బీసీ సంఘాలు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలో బంద్ జరిగింది. అయితే బంద్పై పూర్తి సమాచారం లేని నేపథ్యంలో ఈరోజు సిద్దిపేటలో బంద్ పాక్షికంగానే జరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి బీసీ సంఘాలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులంతా కలిసి ఈరోజు బంద్ నిర్వహించే ప్రయత్నంలో భాగంగా పలు షాపుల్ని మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు కానీ, పెట్రోల్ బంకులు కానీ మూతపడ్డటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇటు బీసీ అడ్వకేట్లంతా కూడా ఈరోజు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కోర్టు వద్ద. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు అడ్వకేట్లంతా ఏకమై ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే బీసీ రిజర్వేషన్ 42% అమలయ్యే విధంగా, రాజ్యాంగబద్ధంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అడ్వకేట్లంతా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని జగదేవ్పూర్ మండలం తీగూలు గ్రామంలో విషాదం నెలకొన్నది. ఒక వ్యక్తికి సంబంధించిన దశదిన కర్మ చేయడానికి కుటుంబ సభ్యులంతా చెరువు దగ్గరికి వెళ్లి కర్మ చేస్తున్న నేపథ్యంలో ఒక రాజు అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన విషాద ఘటన నెలకొన్నది. ముఖ్యంగా ఈ ఘటన ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. ఇక ములుగు మండలం కొక్కొండ గ్రామంలో అశ్విని అనే ఒక వివాహిత మహిళ ఈరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉరివేసుకుని ఉన్నట్టుగా చనిపోయిన సన్నివేశం కనిపించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులంతా కూడా ఆమె ఉరివేసుకోలేదు, చనిపోయలేదు, ఆమె అత్తామామలు, వారి కుటుంబ సభ్యులు కలిసి ఆమెను హత్య చేశారని చెప్పి అశ్విని తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేసి అశ్వినిని చంపినటువంటి నిందితుల్ని పట్టుకోవాలని, ముఖ్యంగా ఆమె అత్తామామని, భర్తను కూడా ఇందులో చేర్చాలని చెప్పారు. వాళ్ళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట సిపి విజయ్ కుమార్ ఈరోజు తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల 2 రోజుల క్రితం వర్గల్ మండలం వేలూరు గ్రామంలో హరికృష్ణ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్లకు బలైపోయిన నేపథ్యంలో, ఆయన ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ చేశామని, ఈ కేసులో ప్రధాన బాధ్యులుగా ఉన్నటువంటి 2 అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని చెప్పారు. క్యూనెట్ అనేటువంటి ఒక యాప్ ద్వారా వాళ్ళంతా కూడా ప్రజల్ని మోసం చేయడం కోసం ఒక పథకం రచించారని, పలువురు దగ్గర వీళ్ళు 1,00,000, 4 లక్షలు, 3 లక్షల చొప్పున వసూలు చేశారని చెప్పారు. అవన్నీ కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హరికృష్ణ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నదని, ఈ ఘటనకు బాధ్యులైనటువంటి 2 అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వాళ్లపై
కేసు నమోదు చేశామని, మరొక ఇద్దరు కూడా దీనికి సంబంధించిన వాళ్ళు ఫరారీలో ఉన్నారని చెప్పి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి సిపి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్లకు అట్లాగే లోన్ యాప్లకు అలవాటు పడి ప్రజలు బలి కావద్దని, ముఖ్యంగా యువకులు వీటికి ఆకర్షితులై ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని జిల్లెళ్లగడ్డలో 3 రోజుల క్రితం వివేక్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో ఈరోజు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆ గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ పరిస్థితులను ఆయన సమీక్షించారు. ఆ విద్యార్థి చనిపోవడానికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన తెలుసుకోవడం జరిగింది. పలువురు విద్యార్థులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఉపాధ్యాయులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని, ఒక ప్రత్యేక అధికారిని కూడా దీనికి అలాట్ చేయాలని చెప్పి ఆయన కలెక్టర్ను కోరుతానని చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి మరణాలు గురుకుల పాఠశాలలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ కమిషన్ ద్వారా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు ఆందోళన నిర్వహించారు. ప్రధానంగా చాలా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాటిని భర్తీ చేయడం లేదని, ముఖ్యంగా గణితం బోధించే టీచర్ ఇప్పటివరకు లేకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు. అట్లాగే పాఠశాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని పలుమార్లు తాము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా వాటిని పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోపించారు. తక్షణమే తమ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట చేగుంట ప్రధాన రహదారిపై ఈరోజు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా అంబాజీపేట గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తాము ప్రతిరోజు చేగుంటకు వెళ్ళడానికి అవకాశం లేదని, ముఖ్యంగా సరైన సమయంలో కళాశాలలకు పాఠశాలలకు వెళ్ళే సమయంలో బస్సు లేకపోవడం వల్ల తామంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణమే ఆర్టీసీ బస్సు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఆర్టీసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే కూడా అందుకు సహకరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో ముఖ్యంగా సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును అధికారులకు నిర్వహించారు. సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైనటువంటి పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా అధికారులను ఆదేశించడం జరిగింది. దానిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించుకోవాలని, ముఖ్యంగా వచ్చే ప్రతి ఫిర్యాదుపై ఇచ్చినటువంటి వాళ్లకు పూర్తి స్థాయిలో సమాచారం అందించే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. తమకు అవకాశం ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని చెప్పి ఆమె సందర్భంగా వెల్లడించడం జరిగింది. సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులందరికీ పిలుపునిచ్చారు.